అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికి ఒక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని. దానికోసం యవ్వనం నుండే కష్టపడ్డాడు. రాత్రి మొవళ్ళు కష్టపడ్డాడు. 50 ఏళ్లలోపే కొన్ని వేల కోట్లు సంపాదించి కోటీశ్వరుడయ్యాడు. ఒకప్పుడు తాను చూసిన అందమైన భవనాలు లాంటివి 2-3 కట్టించుకున్నాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడునే ఇల్లు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకతను తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించాలి అనుకున్నాడు. దానికోసం మరింతగా కష్టపడ్డాడు. చివరికి అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిపొడ్డున విశాలమైన స్థలంలో ఆధ్యాత్మిక సౌకర్యాలు కలిగిన అద్భుతమైన ఇంద్రభవనాన్ని కట్టించాడు. గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఆ ఇంటిని చూసి ఔరా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. శబాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు. అతిథులందరూ వెళ్ళిపోయాక కంటి నిండా నిద్రపోవాలనుకున్నాడు. నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా నేను వెళ్ళిపోతున్నాను అని చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది. ఎవరది అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతు తనకే వినిపిస్తుంది. నేను నీ ఆత్మని. నీ శరీరంలో నుంచి నేను వెళ్ళిపోతున్నా అన్నది. అదేంటి, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా అని కంగారుగా అన్నాడు లక్ష్మీపతి. అవునన్నది ఆత్మ. వద్దు, వెళ్ళకు. నీకోసం ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇంద్రభవనం లాంటి ఇల్లు కూడా కట్టించాను. ఇవన్నీ నీకోసమే కదా, నిన్ను సుఖపెట్టడానికే కదా, నీ తృప్తి కోసమే కదా. ఉండు, నా శరీరంలోనే ఉండి ఇవన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి. అనుభవించాలా? ఎలా? నీ శరీరానికి డయాబెటీస్ కాబట్టి తీపి పదార్థాలను తినలేను. నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను. ఇక గ్యాస్, అల్సర్ ఉండనే ఉన్నాయి కదా. ఇష్టమైనది ఏది తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు రోగాల పుట్ట. అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాసపడుతున్నావో మనిద్దరికీ తెలుసు. నువ్వు చెప్పు, నీ శరీరంలో ఎలా ఉండమంటావు? నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంద్రభవనంతో నాకించి సంబంధం? నేనుండేది నీ శరీరంలో. ఇదే నా అసలైన ఇల్లు కదా. నాకు నీ శరీరంలో రక్షణ లేదు, సుఖం అసలే లేదు. అన్నింటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుండి నన్ను అసలు నిద్రపోనిచ్చావా? నీ నుండే ఈ శరీరాన్ని కనీసం ఒక్కసారైనా విశ్రాంతి తీసుకొనిచ్చావా? ప్రతి క్షణం ఇంకొకరితో పోటీపడి నాలో అసూయను నింపావు. ఇంకొకరిని అణగదొక్కడానికి నాతో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను పగ, ద్వేషంతో రగిలిపోయేలా, ఈర్షతో కుళ్ళిపోయేలా చేశావో గుర్తు తెచ్చుకో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా కనీసం పట్టించుకున్నావా? ఇక నేనుండలేను, వెళ్ళిపోతున్నా అన్నది ఆత్మ. ప్రతి మనిషికి రేపటి గురించి ఆందోళన ఎక్కువైంది. దాంతో ఈరోజు ఈ క్షణాన్ని అనుభవించడము, ఆనందించడం మర్చిపోతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మర్చి మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యంగా అనుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈ రోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి, ఆనందించడానికి కష్టపడాలి, మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతేగాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడడంలో అర్థం ఉంటుందా? మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. హరే కృష్ణ.